నిన్ను కోరి చాంగురే చెల్లి నిన్ను చేరే వెంట తెచ్చనంట చూడముచ్చటైన మురిపై మనసు కోరే అనుబంధాలు తరిచేరే తరతరాల తరగని వరాల కనియని అనింటి మమతని మరి మరి పొగిడిన పదుగుడి కను వెలుగై ఇద్దరు కాట్రాజులతో ఫ్యామిలీ సబ్జెక్టా? అన్నయ్య నీ అలక పై పైనేనని తెలుసును లేవయ్యా. తమ్ముడు నీకు తెలుసన్న సంగతి నాకు కూడా తెలుసయ్యా. ఆయన సంగతి మీకు, మీ సంగతి ఆయనకే కాదు, మీ ఇద్దరు సంగతి ఊరంతా తెలుసు. పన్నోడిని కూడా ఇలా ఫ్యామిలీలో కలుపుకుంటే ఇగో ఇలాంటి కష్టాలే వస్తాయి. అవునరా, నీకు కన్నాలు అని పేరు ఎలా వచ్చిందిరా? ఏం చేసినా అన్ని కన్నాల్లో చూస్తానని నాకు ఆ పేరు పెట్టారు అయ్య గారు. నీకు నా గురించి అంతా తెలుసారా? తెలుసు కాబట్టి దూరంగా నుంచుంటున్నాను అయ్య గారు. అరే కన్నాలో అయ్యగారు మా అన్నయ్య గురించి మొత్తం తెలుసా? తెలుసు అయ్య గారు. మరి నా గురించి తెలుసు కాబట్టి ముందే చేయి తీసేసాను అయ్య గారు. సర్లే కానీ 4 వారాలు బట్టి కనపడట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు అయ్య గారు? టౌన్ లోకి చిన్న ట్రైనింగ్ కోసం వెళ్ళాను రా. ఏం చేయాలో నేర్పించారా? ఏం చేయకూడదో నేర్పించారు. ఎలా చదువుతున్నావు అమ్మా? ఇంగ్లీష్ లో అంటే ఇంగ్లీష్ లాగా, తెలుగులో అంటే తెలుగు చదువుతున్నా అన్నయ్య. ఏరా జిట్టు నిన్నటిదాకా బాగుంది, ఇవాళ ఏమైందిరా? ఆ గేదెలకి మేత వేద్దామని ఇల్లు ఉంగున్నాను అయ్య గారు. మేత అనుకుని మొత్తం సరే గానీ ఆ సుబ్బారావు పంపు చెడితే రాత్రి చెప్పులు మర్చిపోయి తీసుకురా. సరే అయ్య గారు. అరే ఆ వెళ్ళే దారిలోనే అప్పలరావు గారు గడ్డి వాళ్ళ దగ్గర నాది కండు ఎలా పరిచి ఉంటుంది, అది తీసుకోండి. ఏందయ్య గారు రాత్రి అంతా మీరు అక్కడక్కడే తిరిగి వస్తారు, మళ్ళీ అవన్నీ నెల్లి తెల్లారి తీసుకొచ్చుకోవాలి. వచ్చేటప్పుడు చెప్పులు వేసుకొని రాలేరా? మీరు కండవ దులుపుకొని రావచ్చు కదా. లోపల పదండి. నేను ప్రేమించిన కార్తీక్ ఫోన్ చేస్తున్నాడు. హలో సాయిలేక కార్తీక్, నేను వారం రోజులు వచ్చేస్తాను కార్తీక్. ఏంటి వారం రోజులు వచ్చేది? నేను రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తున్నా, తొందరరా. వారం రోజులు అయింది ఇప్పటికి కమెంట్ సర్వీస్ చేసి. ప్లీజ్ కార్తీక్. ఏంటి ప్లీజ్? నేనే వచ్చేస్తా మీ ఇంటికి. మగవాళ్ళు మా ఇంట్లోకి వస్తే చంపేస్తారు. సాయిలేక నాకున్న ప్లాన్స్ నాకున్నాయి, నేను వచ్చేస్తా చూసుకో. వీడేమో ఆగనంటున్నాడు, వాళ్ళేమో ఆడుకునేలా ఉన్నారు, ఏం చేయాలి? గజ్జల సౌండ్, గజ్జల సౌండ్ ఏది? ఇంత సాంగ్ లో కూడా మీకు గజ్జల సౌండ్ వినపడ్డాయి అయ్య గారు. అరే పక్క ఊర్లో ఉన్న పట్టిల సౌండ్ క్లియర్ కనబడతారా మాకు? కరుగు పుట్టిన కాళ్ళ పిల్లలాగున్నారు కదరా. ఎవరమ్మా నువ్వు? నేను సాయిలేక ఫ్రెండ్ ని. సాయిలేక లేదా? సాయిలేక ఎంతకాలం అవుతుంది నేను చూసి. అన్నయ్య ఈవిడెవరు? నిన్ను ఫ్రెండ్ ని. నాకు అసలు కాలేజ్ లో అమ్మాయిలే ఫ్రెండ్స్ లేరు. ముందుకు రా, లోపలికి వెళ్తావేంటిట్రా? మర్చిపోయావా? గుర్తు తెచ్చుకో, గుర్తు తెచ్చుకో. అమ్మో అదే దెబ్బ, అదే దెబ్బ. కార్తీక్, కార్తీక్ అంటున్నా. కాలేజ్ లో నా బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్య, చాలా మంచిది. నాకు చాలా మంచి ఫ్రెండ్. పద నీ రూమ్ చూపిద్దు గాని పద. అదేంటి అయ్య గారు నడక అలా ఉంది? అదే నాకు తేడా కొడుతుంది, మీరు లోపలికి వెళ్ళండి. కార్తీక్, మా అన్న వాళ్ళకి ఆల్రెడీ నీ మీద డౌట్ వచ్చేసింది. నడిచినందుగా కొంచెం లేడీలా బిహేవ్ చేయి, సరేనా? లేకపోతే చంపేస్తారు. పద లోపలికి. ఇక్కడే ఉన్నాడు. దీన్ని ఎలాగైనా నేను అమ్మాయిని నమ్మిస్తే నా పని అయిపోద్ది. క్లారిటీ ఇవ్వండి అబ్బా, ఎవరు కసి అని. ఇద్దరు కసి. ప్రమాదంలో పట్టుకున్నారు. నేను పట్టుకుంటేనే ప్రమాదం. కరెక్ట్ గా చెప్పావు, ఆయన పట్టుకుంటేనే ప్రమాదం. ఇంతకీ మీ పేరేంటి? బహుదూరపు బాటసారి. బహదూర బాట్సారేంటి? ఏంటి కావాలన్నంత దూరం వస్తాడు. కావాల్సిన దానికోసం ఎంత దూరం అని వెళ్తా? చిగ్గలేనడా? దొంగ దోచేస్తా. ఆ కన్నాలో ఒక కాఫీ తీసిరారా. కాఫీ కప్పు ఇక్కడ. చేద్దామా చిన్న తప్పు? పెద్ద తప్పులు వదిలేశారు అయితే. కాఫీ ఏంటి చెప్పకుంది? అవునా చెప్పకుండా చక్కెరేసానే. ఇప్పుడు తీయగా ఉందా?
ఇంతకీ మీ పేరేంటి? దొర. ఎవరైనా దొరక్కపోతే దొర, నువ్వు దొరికినా దొరే. ఇది నాకు వర్కౌట్ అయిపోయినట్టుంది. అమ్మగారు, అమ్మాయి గారు, ఏంటి కన్నాలు? ఈ బ్యాగ్ ఎక్కడ పెట్టమంటారు? సర్దే, లోపలికి తీసుకెళ్ళి సర్దే. ఇదేంటి అమ్మగారు? ప్యాంటు షర్టు అమ్మ ట్రెమ్మరు. అయ్యగారు, ఓ అయ్యగారు. అమ్మగారు పడినట్టే మనకి. అమ్మాయి గారు, ఓ అమ్మగారు. ఏంటి అమ్మగారు పోయి సాయిలేక రూమ్ లో ఉన్నారు? సర్లే కానీ ఊరు చూడరా మీరు? చూస్తాను. మరి ఊరు చూపించడానికి ఎవరైనా కావాలి కదా? అవును. రాండి నేను చూపెడతాను. ఊరికి పెట్టేది ఇది ఇట్రా. సైట్ కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బొరగడ పంప్ సెట్, కొద్దిగా ఎదరికెళ్ళి రైట్ తీసుకుంటే వెంకటరావుగడ పంప్ సెట్, కొద్దిగా ఎదరికెళ్తే గోడ ఉంటుంది, దాని వెనకాల రామరాగడ పంప్ సెట్. ఆమె ఊరు చూపిమంది మీ జోరు కాదు, పక్కకు రండి. ఎన్ని కాదురా, ఇలా వెళ్తే లేడీస్ హాస్టల్, ఇలా వెళ్తే గణేష్ లాడ్జ్, వెళ్తే ఉమెన్స్ కాలేజ్, అటు వెళ్ళావు అని చెప్పి మసాజ్ పార్లర్. అయినా ఊరంటే అవి కాదండి, గుళ్ళు గోపురాలు బళ్ళు అవి చూపిమని అడుగుతున్నారు. ఏంటి మన ఇవన్నీ ఊర్లో మన ఎన్ని ఊర్లో ఉన్నాయా? ఉన్నాయా? ఎప్పుడన్నా పగలపాటు తిరిగితే కదా తెలియటానికి. నాకు ఎలానో ఉంది సాయిలేక, పడుకుందాం మనం. పడుకుందాం పద. అమ్మాయి భయపడినట్టుంది, నా రూమ్ లోకి తీసుకెళ్ళు. అక్కడికి తీసుకుపోతే ఇంకా భయపడింది కదా. అయినా టైం 12 దాటింది. ఈ టైంలో అందరు పడుకుంటారు. ఇదే కరెక్ట్ టైం. నేను సాయిలేక దగ్గరికి వెళ్తా. 12 అయింది. ఇవాళ ఎట్టయినా ఏం సార్ నేను నువ్వేం చేస్తావు లోపల? నువ్వేం చేస్తున్నారా? అయినా కార్తికేయ ఇది? మీ ఇద్దరు ఏం చేస్తున్నారు లోపల? అదే ఆ అమ్మాయి పడుకుందా లేదా చూద్దాం వెళ్ళా. అవునా? అసలు అమ్మగారు అమ్మాయి ఏది? ఒక్క నిమిషం ఆగండి. కార్తిక లోపల తప్పు జరిగిపోతుంది. బయట పిలు. అమ్మగారు ఇదిగోండియా, ఇదిగోండి. ఏంటమ్మా నువ్వు ఎందుకు వెళ్ళావు? వీడే కన్నంలోంచి నన్ను కసిగా చూసాడు ఆ చీకట్లో, అందుకే భయపడి ఆ రూమ్ లోకి వెళ్ళిపోయా. వీడు కాదేమో అన్న డౌట్ ఉంది. వీడు కాదమ్మా. ఇంటికి వచ్చిన ఆడదానికి ఇలా జరిగితే మీరు ఏం చేస్తారు? చెప్తే బాగుంటదా? మీ ఇంటికి వచ్చిన ఆడదానికి ఇలా చేస్తే పోలీసులను పిలువరా? ఎందుకు వాళ్ళే వస్తుంటారు అప్పుడప్పుడు. నాకు ఇక్కడ న్యాయం జరిగేలా లేదు సాయిలేక, నేను వెళ్ళిపోతాను. నేను చెప్తా. రే ఆడదంటే ఏమనుకుంటున్నావురా? బఫర్ అవుతుంది కదా వీడియోని, సఫర్ అవుతుంది కదా ఆడదాన్ని సులకం చేయకూడదురా. మా ఆడదాని గురించి మీ ఇద్దరు చెప్తున్నారు చూసారా అయ్యా? వీళ్ళిద్దరే చెప్పాలి. నేను వెళ్ళి పడుకుంటానండి. లోపలికి వెళ్ళి పడుకోండి. వెళ్ళి పడుకో. వీళ్ళతో పెట్టుకుంటే పని అవట్లేదు సార్. మనం జరగాల్సిన కార్యక్రమం జరిగిపోతే మనకే ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏంటి అరుస్తుంది? కార్తిక ఏంట్రా? హెయిర్ ఫాల్ గురించి విన్నాను కానీ ఇంకేందా ఒక్కసారికి అంత అయిపోయింది. నీ అబ్బా హెయిర్ ఫాల్ కాదురా, మొగోడాడు. అమ్మా సీఎం పదవి కంటే విలువైన నా పెదాన్ని ఈడికిచ్చానా? ఏంటి నువ్వు ఆడదాను కాదు మొగోడివా? మగాడా మగాడా అని అడుగుతున్నారు. ఆడదాని అసలు ఎందుకు వచ్చావని అడగరా మీరు? ఎందుకు వచ్చారా? మీ చెల్లెల్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుందామని వచ్చాను. మీరేం అడగరా ఇంకా? అబ్బాయి అయినా పర్లే. 10 నిమిషాలు విగ్గు పెట్టుకో చెప్తా. ఎక్స్ట్రా జబర్దస్త్. హాయ్ రష్మి. హలో. మనది మామూలు ఈవెంట్స్ కాదు. నా ఈవెంట్స్ పేరు కెవ్ ఈవెంట్స్ మేడం. అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఈవెంట్ కి వచ్చిన వాళ్ళు ఎవరు కివ్వని అరవరు, అందుకే వచ్చింది మేడం. చూసారా ఈ పంచికి కూడా మీరు ఎవరు నవ్వలేదు. నమస్కారం మేడం. మీరు నన్ను క్షమించాలి మేడం. ఎందుకు? నిజంగా క్షమించాలి. నేను చాలా పెద్ద తప్పు చేశాను మేడం. అవినాష్ తో కలిసి చేయటం కన్నా తప్పే ఉందిలే కానీ. మొన్న కూడా ఈవెంట్ కి రోజా గారు కావాలి అంటే 5 లక్షలు తీసుకున్నాను మేడం. మీకు చెప్పలేదు. మీకు చెప్పకుండా మీ కట్అవుట్, మీరు నవ్వుతున్న కట్అవుట్ పెట్టాను. ఈవెంట్ కి వచ్చిన వాళ్ళు 5 గంటలు కన్నార్పకుండా చూశారు. ప్రసాదం తీసుకోండి సార్. ఎందుకు? భజన చేశారు ఇప్పుడు దాకా. అసిస్టెంట్ ఒళ్ళు పలుకుతూ చెప్తున్నా. ఈవెంట్లు సంపాదించాలి, అర్థమైందా? పద వెళ్దాం. చూసారా మేడం, ఎక్కడన్నా ఈవెంట్స్ మమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి, మా కెవ్ ఈవెంట్స్ లో మేమే ఎత్తుకుంటూ పోతాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఈయనే మా కుమారుడు. ఈడే నా అబ్బా వీడు వాడు అన్న ఏమంటలేదు అనుకున్నారు కదా. మా నాన్నగారు పోయిన తర్వాత ఈయన పుట్టారండి. ఆ పేరు ఈయన పెట్టుకున్నా. దానివల్ల ఈయన ఏం అనలేదు. నేను నువ్వు డైలాగులు చెప్తేనే ఎవరు వినరు, అలాంటిది నా మీద ఛానల్ చెప్తున్నావురా నువ్వు? గంగారావు గారు వంగండి.
మీకు ధోతి ఫంక్షన్ ఉందండి, అది చేస్తే అయిపోతుంది. ధోతి కట్టుకోండి. అది ధోతి కాదు, గోచిలా ఉంది అది. ఈ ధోతి కట్టుకుంటే ధోతి ఫంక్షన్ అయిపోయినట్టే. నా ఫంక్షన్ ఎలా ఉండాలిరా? ఎలా ఉండాలండి? పెద్ద పెద్ద సెలబ్రిటీలు రావాలి, ఆహా. పెద్ద ఈవెంట్ లో ఉండాలి, ఆ. పెద్ద జాతర ఉండాలి, ఆ. పెద్ద పెద్ద సింగర్లు రావాలిరా. ఖర్చు ఎక్కువ అవుతుంది కదండి. నువ్వేదో జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా చేసి రూపాయి కూడా పెట్టి నా ఫంక్షన్ కోసం ఏదో ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తావేట్రా? ఏట్రా? ఈవెంట్ చేస్తాను, ఎంత ఖర్చు అయినా పర్లేదు. ఓకేనా? అరే ఈవెంట్ మేనేజర్ ఎవడు ఉన్నాడు, పిలవండి. నమస్కారం సార్. నమస్తే. 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 వాళ్ళ దగ్గర గన్నులు కత్తులు ఉన్నాయి సార్. అరే మనది వ్యాపారం రా, మన పని ఏంటి? కస్టమర్లకు గుండు కొట్టడం కదా. అడు జుట్టు ఎలా ఉంది, మొత్తం గుండు కొట్టేస్తా. కొడితే కొట్టేలా కానీ సీసీ కెమెరాలో ఎక్కడ చూసుకోండి. యా? నోతాను. అయ్యా చెప్పండి, ఎందుకు పిలిపించారు? ఈయనకి ధోతి కట్టాలి. నీకు ధోతి కడతానికి మా సార్ గారు రావాలరా? ఎంత కనపడతా? ఏ ధోతి చుట్టుకోలేవా? కార్తిక్ గారు మా అబ్బాయి అండి. మీ అబ్బాయికి ధోతి ఫంక్షనా? ఆడు కొడుతుంటే నువ్వు ముసి ముసి నవ్వులు నవ్వుతావురా నువ్వు? కాదండి, ఇది ధోతి ఫంక్షన్ చేయాలి. ఎంత అవుతుంది? సార్ అద్దరిపోద్ది ఈవెంట్, మామూలుగా ఉండదు. ఒక 5 లక్షలు ఇవ్వండి. 5 లక్షలా? ఏంట్రా వినాయక నిమజ్జనం అప్పుడు ట్రైన్ తెరిచినట్టు నోరు అలా తెరిచావేట్రా? నువ్వేదో పెద్ద ఇస్తున్నట్టు. ఇచ్చేస్తున్నా. ఇది. ఫంక్షన్ అదిరిపోవాలి. మామూలుగా ఉండదు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. 5 లక్షలకి పెట్టాము. మామూలుగా ఉంటుంది ఈవెంట్. ఒక అద్భుతమైన సింగర్ సెలెక్ట్ చేసా. ఇప్పుడు వస్తున్నారు, మామూలుగా పాటలు అల్లాడించేస్తారు తెలుసా? మేడం ప్లీజ్ కమ్. So cute, he's so sweet, he's so handsome. తరుస్తున్నారేంట్రా? దాన్నే క్రేజ్ అంటారు సార్. క్రేజ్ ఉన్న వాళ్ళకి అలా అడుగుతారు, మీకు ఆ ఛాన్స్ లేదులే. కార్తీక్, కేవు కార్తీక్. దీన్ని కూడా క్రేజ్ అంటారు సార్, మీకు లేదది. పిలవగాడని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. జనాల్ని ఎంటర్టైన్ చేయడం తప్ప మన ఆర్టిస్ట్లకు ఇంకే ఉంటుంది చెప్పండి. ఎంటర్టైన్మెంట్ గురించి ఈయనతో చెప్తున్నారా మీరు? రాజీనికి మా ఇంట్లో వాళ్ళందరూ మీకు పెద్ద ఫ్యాన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు కనపడితే ఒక్కటే అడగమంటారు మేడం. ఏంటది? మీ పేరేంది మేడం? నా పేరులో కూడా నా ఫ్యాన్ ఎట్లా ఎవరా? మీరు పాడితే ప్రపంచాన్నే మర్చిపోతాం, మీ పేరు మర్చిపోలేమా? నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందిరా. కొంచెం గట్టి చెప్పండి మేడం, కొంతమంది కాలిద్ది. మేడం వచ్చింది, పార్టీ వాళ్ళని పిలువు. రండి సార్ ఒకసారి. మేడం నమస్తే. బాబు అంటే జనాలు మీద మీద పడుతూ ఉంటారు, దయచేసి వాళ్ళని ఇవన్నీ తోచేయద్దు, ఎందుకంటే ఎంతైనా మన ఫ్యాన్స్ కదా వాళ్ళంతా. ఇవన్నీ నాకేం చెప్తున్నారు? నువ్వు బౌన్సర్ కాదా? నువ్వు బౌన్సర్ కాదా? తప్పులేదు, చూడటానికి అలాగే ఉంటావు. నిన్ను అన్ని రకాలుగా వాడారు కానీ ఒక ఆర్టిస్ట్ మాత్రంగా వాడలేదు అయ్యా. లేడీస్ తో మాట్లాడడం ఒక ఆర్ట్. ఓకే రంగారావు గారు వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. గ్రామ ప్రజలకు తెలియజేయండి ఏమనగా ఇక్కడ ఒక 4 ఏళ్ల అబ్బాయి తప్పిపోయాడండి, దయచేసి వచ్చి ఈ అబ్బాయిని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఇంతే కదా బాబు నువ్వు చెప్పాలనుకుంది? పక్కకెళ్ళి ఆడుకున్నాను. మీరేంటండి ఇటు వస్తున్నారు? రంగారావు గారు అన్నది ఆవిడ కదండి. చెప్పింది నువ్వే కదరా? రే కార్తీక్ మేనేజర్, మంచి పాటలు పాడి శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో, గాజుల సప్పుడు గాజు తలక గజ్జల సప్పుడు రో, గాజుల సప్పుడు గాజు తలక గజ్జల సప్పుడు రో. ఇందాకే చెప్పా కదా పక్కకెళ్ళి ఆడుకోమని. మీరు నన్ను అవమానిస్తున్నారు. నేను కూడా గాయకుడిని. అయితే ఒక పాట పాడి చూద్దాం. బాబు బాబు ఏమండి? ఏంటండి? దయచేసి బాబుకి డైపర్ మార్చారా అర్జెంటుగా? రండి డ్రైవర్ అండి మారుస్తాను. ఆవిడ డైపర్ మార్చమంటే నువ్వు మార్చేద్దామని. రంగారావు గారు కాసేపు 2 నిమిషాలు బ్రేక్ ఇవ్వండి. మినిస్టర్ గారు వస్తున్నారంట, ఆయన ముందు పాడాలి ఈ పాటలు. ఆయన ఇంప్రెస్ చేసి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాలి. ఎమ్మెల్యే టికెట్ కాదు, రైల్వే టికెట్ కూడా ఇచ్చేస్తారు. మా ప్యాలేదండి. అలాంటివి ఉంటాయండి మరి ఇక్కడ. మినిస్టర్ గారు వస్తున్నారు, 2 నిమిషాలు బ్రేక్. అమ్మ వెండి కత్తో పడిసేలా ఉన్నాడు. మేడం 2 నిమిషాలు బ్రేక్ మేడం, కూర్చోండి మేడం.
మేడం కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా? కరోనా టైం కదా కొంచెం హాట్ వాటర్ హాట్ వాటర్ వామ్ వాటర్ రా. హాట్ వాటర్ అడిగారు. ఒరే గోరువెచ్చని నీళ్ళు అంటే గొంతుకు హాయిగా ఉండాలి కానీ గొంతు కాలేలా ఉండదు. గొంతు కాలినట్టుంది. అయ్యో ఏమంటున్నారు? నువ్వు సోలో టీం లీడర్ అయితే నేను అసలు వచ్చేదనే కాదు అంటున్నారండి. గొంతు పట్టుకుని అడుగుతున్నారా? అసలు కామెడీ చేయకుండా నీకు ముద్దాడి దిగుతుందా ఎదవన్నారండి. నన్ను ఎదవన్నారు అన్నారా? కాదంటారా? అంటున్నారు ఏంటది? డైలాగులు మేము కూడా సరిగ్గా చెప్పరా అంటున్నారండి. కాళ్ళు కొట్టుకుంటున్నారా? నాలుగు చూపిస్తున్నారు. అర్థమైందండి. ఇమ్మానియల్ నోట్లో నాలుగు లేనోడు పాపం పేమెంట్ అడగలేకపోతున్నారు. పేమెంట్ ఇవ్వని అడుగుతున్నారండి. అమ్మతోడు అతని కంటే టాలెంట్ పర్సన్ ఇంకెవరు లేరు. అరే మేనేజర్ మినిస్టర్ గారు వచ్చారు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. మినిస్టర్ గారు ఏంటి సార్? కరోనా కదా కార్లో కూర్చొని చూస్తా అన్నారు. క్యారెక్టర్ లేదని ఎలా కవర్ చేశారు చూసావా? మనం కామెడీ లేకుండా కవర్ చేయట్లేదు అట్టగే. కానీ మంచి పాట పాడించు. మేడం పాడగలుగుతారా మీరు? నా పేరు మధుప్రియ. నా పేరు మైపి అన్నారంటే ఇంక పోయినట్టే. కార్తీక్, పాట ఏమైంది? మినిస్టర్ గారు వెయిటింగ్. అరే నువ్వు లేడీ వాయిస్ లో పాడతావుగా? అవును సార్. ఇదిగో టయానికి మా ఆవిడ కూడా వచ్చింది. నేను ఇంటికి పోవాలి. అమ్మ నాకు నైట్ టైం అయిపోయింది. నేను పోతాను. ఒక్క నిమిషం ఆగండి. 1,00,000 రూపాయలు తీసుకో, పాట పాడు. నువ్వు ఇక్కడే ఉండవే, అయిపోయాక వెళ్ళిపోదాం. మేడం ఒకసారి రండి మేడం. ఏం లేదు మేడం, వెనకంచెలు పాట వస్తుంది మేడం, మీరు లిప్పేయడమే. ఓకే రెడీ. చెప్పమ్మా చెప్పేసే అంటుంది ఓ మోమాటం. చెప్పమ్మా చెప్పు తీసుకొని కొడతా. సార్ చెప్పులు గిప్పులు వస్తున్నాయి మధ్యలో. అంటే మీకోసం రిలిక్ రైట్ అని కొత్తగా పెట్టి కొత్త లిరిక్స్ యాడ్ చేసాను సార్. దానికి 2 లక్షలు ఇచ్చాను. 2 లక్షలా? మధ్య అరే ఆ పాట వద్దా, వేరే పాట మంచి పాట పాడు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు ఇటుదాలు ఎక్కడ పెట్టావు? డైర్లో ఉన్నాయి. గుండె డ్రైవర్ లో చేయాలంటే సార్ మీకు అర్థం కావట్లేదు సార్, అది టెక్నికల్ ఇష్యూ. సౌండ్ సిస్టమ్ ఏదో జరిగింది. ఏదో మంచి ఊపుకున్న పాట. ఒక్క పాట పాడడానికి దండం పెడతాను రా. సాయంత్రం 6 అయింది. నాకు ముందు స్టఫ్ కావాలి సార్. స్టఫ్ వద్దులే కానీ ముందు తీసుకురాని చెప్తా. సార్ పాడుతున్నారు మేడం పాడుతున్నారు. వంగ తోట వలపు కొండు బట్టి లాగాడు సందు చూసి సైగే చేసి గోల చేశాడే. బాబల్ల సయ్యా, మరదలు సయ్యా, రింబోల. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు. అయిపోయింది, దొరికిపోయాను. అరే కార్తీక్, మేడం మాకు ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంది, మీరు వెళ్ళొచ్చు మేడం. అరే 5 లక్షలు నా దగ్గర దొప్పి మధ్యలో 2 ఇచ్చారు. మధ్యలో 7 లక్షలు ఇచ్చాడు. సార్ ఆవిడ ఎవరు సార్ ఇంతకీ? ప్లేబ్యాక్ సింగర్. ప్లేబ్యాక్ సింగర్ అంటే ఏం లేదు సార్, ఆవిడ ముందు ప్లే చేస్తుంది, బ్యాక్ లింక్ కూడా పడుతుంది, ప్లేబ్యాక్ సింగర్. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాను నేను? అరే ఇప్పుడు అర్థమైందా నీ ముందు 3 టీమ్ లీడర్లు ఎందుకు అయ్యారు, నేను మూలకెందుకు పెట్టారా అని. అరే కార్తీక్ సార్, నన్ను మోసం చేస్తావా? Extra Zabardast! అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు పైసా వసూలు పైసా వసూలు. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో ఆంటమ్మ డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పవర్డ్ బై ఇది, కో ప్రెజెంటెడ్ బై అది. ఈ పండుగ పుట్ట మా అత్తమ్మ ఆస్తి పంచుతానని చెప్పగానే అందరూ ఎగరేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరినీ తప్పించి నేనే ఆ ఆస్తి కొట్టేయడానికి రెడీగా ఉన్నాను. సరే లేట్ చేయకుండా మా అత్తమ్మని పిలుద్దాం. ప్లీజ్ వెల్కమ్ రాజా గారు. ఓకే అత్తమ్మ, డోర్ తీయగానే మీ వాకిట్లో ఉన్నాడు ఈ మేనల్లుడు. చూడగానే ఆశ్చర్యపోయారా? ఆశ్చర్యం ఏముంది, నువ్వే కాదు ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరు మార్నింగ్ వరకు ఉండాల్సిందే.
అత్తమ్మ ఇప్పుడు మరి ఆస్తి మొత్తం రాసేస్తారు నాకు. ఆస్తి నీకు రాసించడం ఏంటి? నేను రాసించను, మన వాళ్ళందరూ రావాలి. మీ అల్లులు రావాలంటారు కదా. లెట్స్ వెల్కమ్ ఆంటీ మమ్మీ డాటర్ కార్యక్రమంలో బావా మర్దల్ అన్నాక ఉంటుంది గిల్లుడు. ఇప్పుడు వస్తున్నాడు ఈ ఇంటికి పెద్ద అల్లుడు. ఎవరో అల్లుడు వస్తారనుకుంటే తోడేలు వచ్చాడేంటి? ఎవరితను? ఆర్ఎంపీ డాక్టర్ వాడి పడేసిన దూదిలా ఉన్నావు, నువ్వు అదేంటి? సరే నువ్వు ఆది ఓకే, మరి ఈవిడెవరు? అనసూయ. జాడీలో అడుక్కుపోయిన ఆవకాయ బద్దలా ఉంది, ఈవిడ అనేసేయండి. ఓకే అమ్మా, మీరు వెళ్ళి కూర్చోండి. అత్తమ్మ చూసావు కదా, వాళ్ళందరికంటే నేనే బెటర్. ఆస్తి మొత్తం నాకే రాసివు. నా రెండో కూతురు కూడా రావాలి. ఎవరు నువ్వు ఇంతకి? రామ్ ప్రసాద్. అయినా ఇంతకి నువ్వెవరమ్మా? నేను రోగిని. అది రోగిణి, రాగిని కాదమ్మా, రోహిణి. నేను అదే అంటున్నా, రోగిని. రోహిణికి నీకు ఒక పర్సనాలిటీ తప్ప ఇంకేమైనా మ్యాచ్ అయిందా? ఏంటమ్మా, ఏమైనా విశేషమా? ఆయనను చూడండి. అయితే కష్టమేలే. అవును, మనవడేడి? ఏం చదువుతున్నారా మనోడు? అగ్రిమెంట్. సరే వచ్చి కూర్చోండి. లెట్స్ వెల్కమ్ థర్డ్ అల్లుడు, ప్లీజ్ వెల్కమ్. మన్మథుడాని కలకన్నా మన్మథుడాని కథ విన్నా మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నా కావలిగా ఎంగిలిలోని చూసగాని ఒకడే మన్మథుడు. ఏంటమ్మా తల మాత్రమే తీసుకొచ్చి అల్లుడేడి? ఇంత కాస్ట్లీ డ్రెస్ చేసుకొస్తే తలంటే అత్తమ్మా. ఇంకొకసారి అదే నోడుతా అత్తమ్మా అని ఇంకొకసారి పిలువు. సూసైడ్ చేసుకుంటా. అత్తమ్మా నీళ్ళని బాయి చూసి దూకేస్తా. ప్లీజ్ ఒక్కసారి అత్తమ్మా. నాన్న నువ్వు సన్ స్క్రీన్ రాసుకున్నానా? నువ్వు లోపలే ఉన్నాం కదా. ఈ లైట్స్ కి నీ స్కిన్ కి అందిపోతుంది. వాడిపోతే పందిపోతుంది అంటారు, కందిపోతుంది. హలో, మీరు ఒక్కరే వచ్చారనుకుంటున్నారా? మీరు ఒక్కరు కాదు, వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికి కలిపి ఆస్తి డిసైడ్ చేస్తుంది అత్తమ్మ. మరిగియా వీళ్ళెవరు ప్రదీప్ గారు? రామ్ ప్రసాద్ అన్నయ్య, ఐపరాది. రాయి తీసుకొచ్చి దూది అన్నా నమ్ముతాను కానీ ఈడాది ఏంటండి ఇలా ఉన్నాడు? మీ అందరికి ఆస్తి కావాలి అంతేనా? మన గురించి మనకు తెలుసు, కానీ మన గురించి తెలిసిన ఇంకొక అమ్మాయి వస్తే బాగుంటుంది కదా. సో పక్కింటి అమ్మాయిని పిలుద్దాం. ఓకే, పెరట్లో దున్నపోతుల కుమ్ముడు ఇప్పుడు వస్తుంది పక్కింటి అమ్మాయి. ఓకే, ప్లీజ్ వెల్కమ్. ఎవరమ్మా నువ్వు? దిస్ ఇస్ రష్మి గౌతమ్. జగన్మోహన్ లో బోతంలా ఉన్నావు, నువ్వు రష్మి గౌతమా అమ్మా? మీ ఊర్లో గోలీ సోడా కొట్టేవాడు కళ్ళు కనపడవా? ఎందుకు? గోలీ సోడా అనుకుని మిమ్మల్ని నొక్కినట్టున్నాడు, మొహం అంత ఇంత అయిపోయింది. సరే అందరు వచ్చారు కదా, ఎవరికొరికి ఆస్తి కావాలి? మీకేం కావాలి? నాకు అస్థికలు కావాలి. అవి ఆస్తికాలు కాదు, ఆస్తి కావాలి. అమ్మాయిలందరూ వెళ్ళి అక్కడ కూర్చోండి. ముగ్గురు అల్లులు రండి, 2 పోటీలు పెడతాం, ఎవరు గెలిస్తే వాళ్ళే. అల్లులు మీ ట్రాక్టర్లు తెచ్చుకోండి. ఓకే, ఈ ఆట పేరు ఇండోర్ లో యాక్టర్లు, అవుట్డోర్ లో ట్రాక్టర్లు. ఈ ట్రాక్టర్లు ఎవరైతే ఊదుకుంటూ స్టేజ్ కింద పడేస్తారో వాళ్ళు విన్నర్. నా ఇమ్ముకు నేను పక్కనే ఉండి ఎంకరేజ్ చేస్తాను. ఇప్పుడు ఏంటి ఇది ఊదాలండి? ఊదాలండి. నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? లేదు, మన జంటలోనే ఏదో తప్పు ఉంది, పక్క పో. ఊదడానికి రెడీగా ఉన్నారా? రెడీ, 1 2 3 ఊదేయండి. నేను గెలికాను. ఏంటి సార్ వీళ్ళు గెలవటం ఏంటి? ఒరిజినల్ నేను కదా గెలవాల్సింది. సరే ఒరిజినల్ మాట్లాడదాం. ఒరిజినల్ పక్కింటి అమ్మాయి, ఒరిజినల్ అత్తగారు, ఒరిజినల్ అల్లుడు, ఒరిజినల్ కూతురు రండి. మేడం మీరే చెప్పాలి, ఈయన ఒరిజినల్ అల్లుడు, వీళ్ళందరూ డూప్ అంతేగా మేడం? ఇతను ఒక్కడే గేమ్ ఆడాలి, ఇతనే గెలవాలి. నేనే గెలవాలి. ఓకే, నువ్వే ఆడతావు. నేనే ఆడతా. నువ్వే గెలుస్తావు. నేనే గెలుస్తా. మీరందరూ అక్కడ వెళ్ళి కూర్చోండి. చెప్పండి. ఇప్పుడు ఆ గేమ్ ఎందుకు? చెప్పు.
ఒరిజినల్ అల్లుడు గారు మీరు రెడీగా ఉన్నారా పోటీకి? రెడీ. సో ప్రాపర్టీ ప్లీజ్ తొందరగా ప్రాపర్టీ తీసుకొచ్చి పెట్టేసేయండి ఫాస్ట్ గా. ఓకే ప్రాపర్టీ వచ్చేసింది. అల్లుడు గారు మీరు ఐస్ మీద పడుకోవాలి. ఇదైతే చూపులు ఆడిపోయినాయి, నేను ఆడలే. గుర్తుపెట్టుకో అత్తగారు ఆస్తి చాలా ఉంటుంది, మరి తీసుకోవడం రెడీగా ఉన్నారు. నువ్వు ఆగు, మనం హనీమూన్ కి వెళ్ళాలి కదా. దాని మీద పడుకున్నాక హనీమూన్ ఉండదు, ఏ మూన్ ఉండదు. ఏమో బాగుందా? హనీమూన్ కి చలిగున్న ప్రదేశాలు పోతాను అన్ని చల్లబరుచుకుని పోయేటట్టున్నా నేను. 1 2 లెక్క పెట్టాలి అందరూ. 1 2 3 గో. మళ్ళీ ఫస్ట్ నుంచి లెక్క పెట్టాలి. 50 కాంచి లెక్క పెట్టండి, ఫస్ట్ నుంచి లెక్క పెడతారండి. నువ్వు ఆపుకుంటే నువ్వు ఆపుకుంటే. 1 2 3 4 5 100 లెక్క పెడితే గెలిచినట్టే. 1 కమల్ లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. నది పెడరా పేపర్లు అయ్యి అమ్మ కూడా వెళ్ళిపోతుంది. నువ్వు పాడు రా. అత్తమ్మా ఒరిజినల్ గా పడుకున్నాయా? ఆ ఉంగరం తీసి పిచ్చిరేయచ్చుగా. ఐస్ ముక్క తీసుకెళ్ళు. ఎక్స్ట్రా జబర్దస్త్. కొడుకేంట్రా నీకు పట్టుకున్నావు? కొడుకు నాకు పట్టు. అలాగే అయ్యా. నీ మొహం చూసి అది కూడా వెనక్కి తిరిగిపోయింది అయ్యా. సార్లు సార్లు చెప్పాను నీకు. ఈ షూ పాలిష్ చేస్తే దాంట్లో నా ముఖం కనపడాలని చెప్పాను కదా. కష్టమయ్యా, కొత్త షూ ఉన్నా కూడా కష్టమయ్యా. అయ్యా ఈ రోజు మీరు ఫైల్ మీద సైన్ పెట్టాలయ్యా. ఇది 2000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయ్యా. ఇది 3000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఎన్ని సార్లు చెప్పాను పొద్దున్నే ఇలాంటి చిల్లర నా దగ్గరికి తీసుకురావద్దు అని. అయ్యా మీ లంచ్ టోకెన్ అందులోనే ఉంది. మళ్ళీ అడిగి తీయడు ఆయన. మీరు ఇంత కోటీశ్వర్లు కదయ్యా, నాకు 6 నెలల నుంచి జీతం ఇవ్వట్లేదయ్యా. యజమాని నుంచి అనుభవం కోరుకోవాలి కానీ జీతం కోరుకోకూడదురా. కిట్టు తర్వాత కూడా ఇదే మాట మీద ఉండండి. ఇద్దరు అప్పుడప్పుడు జీతాలు ఎత్తా ఉండాలి. వేర్ ఇస్ మై డాడ్ రా? డాడ్ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఎందుకు డాడ్? ఈ రోజుతో మన ఆస్తి 5 లక్షల కోట్లు అయిందిరా. అదంతా నాకు కష్టం డాడ్. అయ్యగారు ఇంత ముందు ఎంత ఉండేదయ్యా? 10 లక్షల కోట్లు. అదంతా నాకు కష్టం రా, కష్టం. సగం పోగొట్టినందుకు మీకు సిగ్గు అనిపించట్లేదయ్యా? ఈ సగం పోతేనే సిగ్గుపట్టలేదు, ఆ సగం పోతే బొంగు సిగ్గుపడతా. నేను పడను రా. మొన్నటిదాకా ఇండియాలో మనవే రిచెస్ట్ పీపుల్, కానీ ఇప్పుడు ఆ చిదంబరం గారు 10 లక్షల కోట్లతో ముందంజలో ఉన్నాడు రా. అందుకే అలా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఇప్పుడే పెళ్లి చూపులకి వెళ్ళమంటా. ఒక పని చేద్దాం, వాళ్ళు మంచోళ్ళో కాదో తెలుసుకోవాలంటే నేను నీలాగా యాక్ట్ చేస్తాను పనుల్లాగా, నువ్వు యజమాని లాగా యాక్ట్ చేయి. బావగారు మిమ్మల్ని టెస్ట్ చేయడానికి మా ఊడు పనోడు గెటప్ లో వస్తున్నాడండి. పనోడు గెటప్ లో ఎవడుంటే ఆడమి ఎల్లుడు నా కొడుకు, సరేనా? జాగ్రత్తగా చూసుకోండి. మరి పన్నోడుగా మీరు చేస్తా అన్నారు, ఓనర్ గా నేను చేయాలన్నారు. డ్రెస్ మార్చుకుందామా? ఇలాగే ఉందాం. మరి అదైతే పన్నోడు నేను నమ్ముతారండి. ఏమైందిలే, వాళ్ళు మిలియనర్సే, మేము మిలియనర్సే. మిలియనర్స్ కలిసిపోతాం. మరి మంచి చెడు గొప్ప అది అన్నారు. మంచిదే ఉందిరా, మనలో ఉండాలి పదా. నాన్న ఏమండి ఈ మధ్య నన్ను అసలు పట్టించుకోవట్లేదు. పట్టించుకోవాల్సిన దానికి కూతురు క్యారెక్టర్ ఇచ్చి, పట్టించుకోవాల్సిన దానికి వెళ్ళాం క్యారెక్టర్ ఇచ్చి ఇంకేం పట్టించుకుంటాం. నాన్న కాలేజ్కి వెళ్ళాలంటే కష్టంగా ఉంది నాన్న. ట్రైనింగ్కి వెళ్ళినంత ఈజీ కదమ్మా కాలేజీకి వెళ్ళటం. నాన్న 10 మంది నా వెనుక పడుతున్నారు, ఏం చెప్పమంటారు? మేకప్ పద్దటం ఇక్కడ 10 మంది అరవటం వల్ల నీకు అలా అనిపిస్తుంది, కానీ కరెక్ట్ గా చూస్తే కష్టమే. ఏమండి ఈ రోజు అమ్మాయికి పెళ్లి చూపులు. ఈ రోజే నీకు పెళ్లి చూపులు తెలుసుగా. మొన్న చేసిన దానికే నిన్నటి వరకు వేసుకున్నారు. నాన్నతో ఇలాంటివి చేయకూడదు. నాన్న నా పెళ్లి ఊరంతా చెప్పుకునేలా చేయండి నాన్న. నేను కాస్ట్యూమర్ గా చెప్పుకోవాలి, జరిగితే నీకు వచ్చింది తెలుసుగా. ఈ రోజు అల్లుడు గారు పెళ్లి చూపులకు వస్తున్నారు. ఎవడైతే పనోడుగా ఉంటాడో వాడే అల్లుడు మనకి, ఓకేనా? మన మనస్తత్వాలు ఏంటో తెలుసుకోవాలని కావాలని పనోడు గెటప్లో వస్తున్నాడు. కాబట్టి గుర్తు పెట్టుకోండి, పనోడు గారే అల్లుడు. నువ్వు లోపల
ఇక్కడ బాత్రూమ్ ఉంటాయి వెళ్ళి కడుగు మనోడు గారు ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. మనోడిని ప్రయాణం బాగా జరిగిందని అడుగుతావేంటి? నన్ను అడగవా? నిన్ను అడిగితే ఎంత అడగపోతే అంత బొంగులేదు, మాకు ఆయన ఇంపార్టెంట్. అదేంట్రా నిన్ను అడుగుతున్నారేంటి? అంటే మిమ్మల్ని అడగడానికి మొహమాటమేమో. మొహమే లేదు నాకాడ మొహం ఎందుకు? మనోడికి రెస్పెక్ట్ ఇస్తే నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ పెట్టుకుంటారా? ఎక్కడెక్కడో పెట్టే ఇలాగైంది. ఒక్కబోతుంది, నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొచ్చుకుంటా. ఆ పనిలో పనిగా మొహం కూడా మార్చుకో, చూడలేక చస్తాను. సర్లే పనోడు గారు, మరి స్నానం చేయడానికి వేడి నీళ్ళు పెట్టమంటారా కొబ్బరి నీళ్ళు పెట్టమంటారా మీ ఇష్టం. ఏంటి వాడిని అడుగుతున్నావేంటి? నన్ను అడగొచ్చు కదా. ఈ పక్కనే మా పాలేరు గేదెలు తమ్ముతున్నాడు రా, వెళ్ళి పక్కన ఉంచినట్టు ఫ్లో లో గడిగేస్తాడు. డౌట్ వస్తే అంబా అంబా అన్నారు, గుర్తుపడతాడు. సార్ అయ్యగారిని సరిగ్గా చూడండి. ఏది ఇచ్చినా పోగొట్టుకునేలా ఉన్నాడే. ఎలా అన్నారండి? చూసి తెలియట్లే. ఏం మాట్లాడుతున్నావు? 1000 ఎకరాలు ఉన్నా నాకు. దీంతో కలిపి చెప్పావా కలపకుండా చెప్పావురా? ఒక్కసారి అల్లుడు ఎలా ఉన్నాడు చూడు. అబ్బా హైట్ పర్సనాలిటీ చాలా బాగున్నాడండి. వాణి చూసి చెప్పిద్ది, నన్ను చూసి ఏం చెప్పరా మీరు? నీ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే నాకు ఇద్దరిని చంపాలనిపిస్తుందిరా. ఎవరెవరిని? ఒకటి నిన్ను, ఇంకోటి రెండు నీకు ఈ కాస్ట్యూమ్ ఇచ్చిన ఇద్దరిని. అమ్మాయిని పిలిపించండి ఫస్ట్. మామూలుగా లేదు. వెడ్డింగ్ కి రెడీ. ఒరే ఎవడో వెల్డింగ్ చేస్తే మధ్యలోకి వెళ్ళినట్టుంటావు, నీకు ఎందుకురా వెడ్డింగ్? హలో పనోడు గారు చూసుకోండి. ఎలా ఉంది? బాగుందండి బాగుందండి. చాలా బాగున్నాడు నాన్న. ఏంటండి వాణి చూసి బాగుందని చెప్పింది, నన్ను ఎవరు చూడరా? ఏం కావాలి నీకు? నేను చూడొద్దా? నేను చూడొద్దా? చూడు. అయ్యగారు చూసారా చూడలేదా? చూశాను. నచ్చిందా? పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఆయనతో కూడా ఎందుకంటే పెళ్లి అయితే సరిపోద్ది కదా. అలాగే ఏమే పనోడు గారికి ఇల్లు చూపి. ఇది కిచెన్, అలాగే ఇది హాలు, అది బెడ్రూమ్. ఇదేంటండి వాడికి అన్ని చూపించి బెడ్రూమ్ అంటది, నాకేం చూపిరా? చూపించాలంతేనా? ఇలారా, ఇది కిచెన్, ఇది అది, ఇది బాత్రూమ్, ఇది బాత్రూమ్. అక్కడ ఒక రూమ్ ఉందిరా. ఏ రూమ్? ఇదే స్టోర్ రూమ్. ఇది చూపెట్టినారండి. మరి ఇంతకంటే ఎక్కువ సామాన్లు ఏ స్టోర్ రూమ్ లో ఉంటాయిరా? పనోడు గారు రండి కూర్చోండి. పనోడు గారు కూర్చోవడం ఏంటండి? నేను కింద కూర్చోరా. నేను కింద కూర్చోవడం ఏంటి? ఎవరు మిలియనియర్? మీకు పెళ్లి కావాలా? మీరే చెప్పారు కదా పనోడికి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళకి మర్యాద ఉన్నట్టని. అన్నారా లేదా? అన్నాను. కూర్చోండి కూర్చోండి. అమ్మాయి పనోడు గారి కాఫీ. అన్ని కాదులే గాని పెళ్లి చేయండి, కొంచెం ఏకాంతంగా మాట్లాడుకోవాలి. అవునా? పనోడు గారు అమ్మాయి గారు వెళ్ళి ఏకాంతంగా మాట్లాడుకోండి. వాళ్ళిద్దరు ఏకాంతంగా మాట్లాడుకోండి, నేను మాట్లాడాలి. మనిద్దరం మాట్లాడుకుందాంరా. మనిద్దరం మాట్లాడుకోవడం ఏంటి? వాళ్ళతో మాట్లాడాలి. సరే ఉండు. అయ్యగారు ఉండాలి కదండి, పెళ్లి చూపులు అంటే ఆయనకే కదా. ఉంచుకోండిరా. అయ్యగారు ఉండండి, మాట్లాడండి మాట్లాడండి. హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం? పనోడు గారు మీకు ఏ ప్లేస్ అంటే ఇష్టం? నాకు స్విట్జర్లాండ్ అంటే ఇష్టం అండి. స్విట్జర్లాండ్ వెళ్తాం. ఏంటండి స్విట్జర్లాండ్ అని ఆయనకి ఇష్టమైన ప్లేస్ చెప్పిద్ది, హనీమూన్ కి అలా వెళ్తారు. మనిద్దరం వెళ్దాం స్విట్జర్లాండ్, ఏముంది? మీకు ఇద్దరు పిల్లలు అయితే ఓకేనా? పనోడు గారు మీకు ఇద్దరు ఓకేనా? ఓకే అండి ఓకే అండి. ఏంటండి ఇద్దరు పిల్లలు ఓకేనంటే వాడిని అడిగి చెప్పిందేనండి. నీకు ముగ్గురు ఓకేనా? ఓకే. అచ్చి కాదు, ఎన్ని కాదులే గాని మనకు బాబు పుట్టాడు అనుకో, ఏం పేరు పెడదాం? పనోడు గారు మీ తాతయ్య గారి పేరేంటి? రంగయ్య అండి. రంగయ్య అని పెడతాం. ఏంటంటే వాడి తాత పేరు అడిగి రంగయ్య అని పెడదాం అంటది. మనం మంగయ్యని పెడదాం రా. ఆయన ఎవరు? మా తాతయ్య. నాకేం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది? నువ్వు ఎందుకురా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మాకు ఎంత చేసినా పనోడు గారే నచ్చారు, మా అమ్మాయిని పనోడు గారికి ఇచ్చి పెళ్లి చేస్తాం. పనోడు గారే నచ్చారు, పెళ్లి పనోడుతో. పెళ్లి చూపులకు వచ్చింది అయ్యగారు. అయినా సరే మేము ఇష్టపడింది పనోడు గారే, మాకు ఆడే నచ్చాడు. మరి నేనేం చేయాలి? నువ్వేం చేయాలి అంతే కదా. అక్కడ బెడ్రూమ్ అని ఒకటి ఉంటదిరా, అందులోకి వెళ్ళిపో. పనోడు గారు దండ మార్చుకోండి. ఇలా పనోడికి ఇచ్చి పెళ్లి చేస్తే నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి? ఎన్ని సార్లు పెట్టుకుంటావరా? ఎక్కడెక్కడో పని లేదా నీకు? ఇంకా నువ్వు చేసుకో. అయిపోయిందా? అయిపోయింది. పనోడు గారు లోపలికి రండి. నా కొడుకా నీకు పెళ్లి అయిపోయింది, నాకు అవ్వలేదురా. చూడు పనోడికి ఇచ్చి పెళ్లి చేశాడు. పనోడు గెటప్ వచ్చింది మా ఊడని చెప్పాను కదా. పనోడు గెటప్లో ఎవడొచ్చా వాడికి ఇచ్చేయమన్నా, ఈడు వచ్చాడు వీడికి ఇచ్చేసాం. మన ఆస్తి ఎంత? 5 లక్షల కోట్లు. ఆస్తి ఎంత? 10 లక్షల కోట్లు. వెళ్ళాడు ఇంట్లో ఊడికించాయి. ఇప్పుడు మిలియనియర్ నువ్వా? నా తలకాయ ఎక్కడ పెట్టుకోవాలండి?
మామయ్య గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వచ్చేరా. ఇంత జరిగాక ఇంకా నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్స్ట్రా జబర్దస్త్. నమస్తే మేడం. నమస్తే సార్. బేసిక్ గా నాలాంటి యంగ్ కుర్రోళ్ళు బామ్మల చుట్టూ తిరుగుతారు, కానీ నేను మాత్రం మా బామ్మ చుట్టూ తిరుగుతున్నాను సార్. టైం 10 అవుతుందా, ఇంత మటుకి లాగోలేదు. ఏంటో మా బామ్మ మా కాలంలో ఉన్న శక్తి మీకేముందమ్మా? 4 సార్లు నడుము తిప్పితే పట్టేస్తుంది. పట్టేసింది. చచ్చిపోయే లోపు నా పెళ్లి ఏదో చేసుకుంటాను మేడం. మీ అమ్మ ఆ, నీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమించా, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. చేసుకో. అరే పంతులు గారు ఫోన్ చేశారు. రేపు ఒక్కరోజే 7:30కి నీ పెళ్లి ముహూర్తం ఉందట. ఆ ముహూర్తం మిస్ అయితే జీవితంలో నీకు ఇంకా పెళ్లి అవ్వదు. అవునా? అయినా నేను చేయించను. ఆగు, నేను చేస్తా. హలో, రేపు 7:30కి పెళ్లి. వచ్చాడు మీ వాళ్ళని తీసుకొని. వాళ్ళు వచ్చేస్తున్నారు రా. రే మన్మట, ఎక్కడికి వచ్చావురా? పెళ్లికే. ఎవడు వాడు? ఎవడు కాదు, మామయ్య. మావయ్య ఈ మామయ్య కాదు, నా మామయ్య. ఇంతకీ పిల్ల ఎక్కడా? ఏంట్రా ఎండు చేపకు చీర కట్టినట్టుంది, దాన్ని ఎలా ప్రేమించావురా? గాడిది. బామ్మ గాడిది కదా, ఆడదే. మరి ఇదేంటి? ఇదే బూడిది. రా పెళ్లి చేద్దా. పంతులు గారు ఏమన్నారు? వీళ్ళందరూ నా బ్లెస్సింగ్లు తీసుకోవాలా? తీసుకోండి రా బ్లెస్సింగ్స్. అక్కడ పంతులు గారు ఎక్కడ ఉన్నాడే? ఆయనకు మోహమాటం రా. మరి కనపడట్లేదు కదా. మోహమాటం కావాలి, కనబడట్లేడు. బ్లెస్సింగ్స్ తీసుకోవాలా? ఏదో మర్చిపోయానే. ఆగు, పట్టుకో, ఇది పట్టుకో. ముహూర్తం అంటే 2 నిమిషాలు ఉంది. తాళి కట్టురా. వర్ష ఏది? నాకేం తెలుసురా? తాళి కట్టు. ఇంకో కట్టేశా. ఇవ్వు, పెళ్లి చేసుకుందాం. మా బామ్మ అడావుడి చేసాలకి మీ చెల్లికి తాళి కట్టాను. మీ ఇద్దరికి పెళ్లి ఆపండిరా మీ గోల. అమ్మాయి కొత్తగా పెళ్ళైంది, అత్తారింటికి కుడికాలు పెట్టరా అమ్మా. కుడికాలు. మళ్ళొచ్చింది. బా. మీ చెల్లెలు వెళ్ళే మెట్టు ఇంటికి నువ్వు కుడికాలు పెట్టడానికి వస్తావు. బుద్ధి ఉందానికి? ఎవరిని కొడుతున్నావు తెలుసా? ఏమో ఏం చెప్తావు? 3 సంవత్సరాల నుంచి మనం పెళ్లి చేసుకున్నామని చెప్తావా? ఇదే హైదరాబాద్ లో ప్రతి తుప్పల్లోని మనం తిరిగామని చెప్తావా? అన్ని అయిపోయాక మా చెల్లిని పెళ్లి చేసుకున్నామని చెప్తా. నువ్వు ఎంత పెద్ద డైలాగ్ చెప్తావా? మనకి ఇంతవరకు తెలియదే. బామ్మ పెళ్ళేది అయిపోయింది కదా, ఇంకెళ్ళండి. ఏంట్రా వెళ్ళేది? పంతులు గారు ఫోన్ చేశారు. శోభనం ముహూర్తం ఉంది ఇంకా 5 నిమిషాల్లో. సరే వెళ్తున్నాలే. చెల్లెలి శోభనం అయితే వెళ్ళి మల్లె పూలతో రెడీ చేయాలి. రెడీ చేయి. చెల్లి, అక్క, మీ బావకి కోవా స్వీట్ అంటే చాలా ఇష్టం, అవి కొంచెం ఎక్కువ పెట్టు. ఓకే అక్క. చెల్లి, మీ బావకి అగరత్తులు అంటే పడదు, అవి పెట్టుకు. బావకెందుకు పెడతానక్క? చెల్లి ఆగు, అది కాదు చెల్లి, ఇప్పుడు బావకి. ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఫోన్ ఇస్తావా పోనీయవా? శోభనం అది ముహూర్తం టైం అవుతుంది.
శుభవాని శోభనం జరుగుతుంటే ఏడుస్తావేంటి? ఇట్రా పాలు మర్చిపోయింది, వంటింట్లోకి వెళ్ళి పాలు తీసుకొచ్చి ఇచ్చేయి. సారీ మర్ది గారు. వర్ష నువ్వు ఇలా మర్ది గారు, ఇప్పుడు నేను మీ వర్షాన్ని కాదు వదిన గారు అని పిలవండి. వర్ష నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్నావు ఈ మాట? మర్ది గారు! అక్క నువ్వు ఒప్పుకుంటావా? ఆయనకిద్దరు సుదీర్ఘమని ఎక్కడే వాడు? ఆ రూమ్ లో ఉన్నాడు. ఏంది? పంతులు గారు ఫోన్ చేశారు, 7:30కు ముహూర్తం అన్నారు కదా, అది సాయంత్రం ముహూర్తం కాదు, పొద్దున ముహూర్తం అట. నీ పెళ్ళైంది సాయంత్రం ముహూర్తం, నీ పెళ్లి చెల్లదు. మరి వేరే పెళ్లి చేసుకోవచ్చా? ముహూర్తం ఒకటే ఉందిరా, జీవితంలో నీకు పెళ్ళి అవ్వదు, నేను చేయనివ్వను. ఇది చేయదు, చేసాం చేయలేదు. మనకి కూడా లేదు సుధీరే దిక్కు మనకి.